ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితౌ గురుః. గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయిరామ్. దత్త గురు పరంపరలో 6వ వారైన మన షిరిడి సాయిబాబా గురించి, వారి లీలల గురించి తెలుసుకుందాం. బాబా ఒక ఫకీరు. వారి రూపరేఖలలో ఉన్న ప్రత్యేకత ఏంటి? వారు విలువైన ఆభరణాలు ధరించలేదు. చాలా సాధారణమైన వస్త్రధారణ. అందంగా కనిపించే ఆకారము కాదు, కానీ ప్రపంచమంతా వారి పాదాక్రాంతమే. మరి వారిలో ఉన్న ఆకర్షణ ఏంటి? మొదటిది నిరాడంబరత. మానవులను ఉద్ధరించడానికి మానవుడిగా అవతరించిన అవతార పురుషుడు. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే, పెంటకుప్పని శుభ్రపరిచి, మొక్కలు నాటి వాటికి నీరు పోసి జాగ్రత్తగా పెంచి పోషించి పుష్పించడానికి కావలసినవన్నీ చేసేవారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవితం అనే ఈ తోటని పెంచి పోషించి పుష్పించేలా చేసుకోవడానికి మనం నిరంతరం కృషి చేస్తూ ఉండాలని మనకు చెప్పడానికి బాబా ఒక తోటమాలిలా కృషి చేసేవారు. ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందో చెప్పడానికి వచ్చారు. నిష్కామ కర్మల ద్వారా మనలోని మలినాలను తొలగించుకోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. కోరికలతో వచ్చిన భక్తుల కోరికలు తీర్చి వారిని కోరికలే లేని స్థితికి తీసుకువచ్చారు. ఎందుకంటే మన అంతులేని కోరికలు, వాంఛలే మన పతనానికి కారణమవుతాయి. బాబా దగ్గరికి ఎంతో మంది భక్తులు వచ్చేవారు. పెద్ద పెద్ద ఉద్యోగులు, నిపుణులు, రాజకీయవేత్తలు, పేదవారు, ధనికులు, ఇలా ఎందరూ వచ్చినా బాబాలో అదే నిరాడంబరత, నిర్మలత్వం, నిశ్చలత. అందరిలోనూ పరమాత్మను చూసేవారు. మనం బాబా చర్యల ద్వారా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆడంబరాలు కాకుండా వ్యక్తికి, వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనిచ్చి మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఆయన మార్గంలో సాగడమే అని. బాబా వైద్యాలయంలో బాబా మాటలు, సూచనలు, దుని ఊది కలలో కనిపించడం, ఇవే బాబా ఔషధాలు. వీటితోనే చికిత్స చేసేవారు. ఎన్నో సందర్భాలలో వ్యాధిని, బాధను తాను అనుభవించి భక్తులను కాపాడేవారు. ఇక్కడ చూడండి, బాలాషింపి మలేరియా వ్యాధిని లక్ష్మీ మందిరం వద్దనున్న నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించమని చెప్పడం వల్ల వ్యాధి నయమైంది. మరి ఇక్కడేమో భీమాజీ పాటిల్ టీబీ వ్యాధి, ఆయనకు బాబా ఛాతీపైన రోలర్ను దొర్లించినట్టు కలలో దర్శనం ఇవ్వడం వల్ల నయమయ్యింది. విజయదశమి నాడు బాబా మహాసమాధి చెందడానికి కొద్ది సమయం ముందు లక్ష్మీబాయి షిండేకు 9 వెండి నాణాలు, మొదట 5, తర్వాత 4 జేబులో నుండి తీసిస్తారు. ఇది నవవిధ భక్తికి సంకేతం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. భాగవతంలో కూడా ఈ నవవిధ భక్తి గురించి చెప్పబడింది. ఇక్కడ బాబా భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్తున్నారు. సాయి సచ్చరిత్ర చాప్టర్ 39లో నానాసాహెబ్ చాందోర్కర్కు తన తప్పు తెలిసొచ్చేటట్టుగా భగవద్గీత శ్లోక సారాంశాన్ని విడమర్చి చెప్పారు. భగవద్గీత చాప్టర్ 4 శ్లోకం 34, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఈ శ్లోకానికి అర్థం, జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ నమస్కారం కాక సర్వస్య శరణాగతి చేసి గురువుని పరీక్షించాలన్న నెపంతో కాకుండా ఆధ్యాత్మిక ప్రగతిని కోరి లేదా మోక్షాన్ని పొందడానికి ప్రశ్నించి తెలుసుకోవాలి. అందుకే ప్రశ్నకు ముందు పరి అనే ప్రీఫిక్స్ చేర్చబడింది అని బాబా ఎంతో సున్నితంగా నానాకు విడమర్చి చెప్తారు. పంచభూతాలు బాబా స్వాధీనం అనే చెప్పే లీలలు. పంచభూతాలు భూమి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అన్నీ బాబా ఆధీనమే. అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడే అన్న విషయాన్ని నిరూపించారు. పృథ్వీ లేదా భూమి. తన తప్పిపోయిన గుర్రాన్ని వెతుక్కుంటూ వచ్చిన చాంద్ పాటిల్కు ఆయన గుర్రాన్ని చూపించి బాబాపై భక్తి, విశ్వాసం పెంపొందేట్టుగా భూమిలోకి సటకాన్ని దూర్చి నీటిని, నిప్పును పుట్టించారు. నిప్పు, నీరు ఒకదానికొకటి భిన్నమైనవి అయినను భూమికి తన సటకాతో ఆదేశం ఇచ్చినంతనే రెంటిని ఒకే చోట పుట్టించగలిగారు. ఒకరోజు షిరిడీలో ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన తుఫాను ఆగు, గర్జించకు అన్న ఆజ్ఞతో ఆగిపోయాయి. బాబా తన మాటలతో తుఫాన్ను ఆపి భక్తుల భయాన్ని పోగొట్టారు.
ఈ లీల భౌతికంగా జరిగిన దీనిలో అంతర్గత అర్థం కూడా ఉంది. మన మనసులో ఎప్పుడైనా కోపం, భయం, నిరాశ, ఆందోళన వంటి తుఫానులు ఉప్పొంగినప్పుడు భక్తులు ఎలాంటి సంకటాల్లో ఉన్నా బాబా జ్ఞానమూర్తిగా వాటిని ఆపగలడు అనే సందేశం. భయపడకండి, జీవితం తుఫాన్లో ఉన్నా బాబాను స్మరించినంతనే బాధలు తొలగుతాయి. దాసగణు మహారాజ్ గంగా యమునల సంగమ స్థలంలో స్నానం చేయాలన్న కోరిక మేరకు దాసగణు బాబాకు పాదాభివందనం చేసినంతనే బాబా పాదముల బొటన వేళ్ల నుండి గంగా యమున జలాలు కాలువలై ప్రవహించాయి. ఈ లీల ద్వారా పంచభూతాలలో ఒకటైన నీరు బాబా స్వాధీనంలో ఉండడమే కాక పరమాత్మ పాద సన్నిధి నుండే జీవాత్మ శుద్ధి సాధ్యం. పాదసేవ, పాదాభివందనం అనేవి భక్తికి భగవంత్ గమన మార్గం అని తెలియచేసే దివ్య సంకేతం. ఇది సాయి సచ్చరిత్ర చాప్టర్ 4. నిప్పు. సాయి సచ్చరిత్ర చాప్టర్ 7. ఎక్కడో దూరాన ఉన్న కుమ్మరి బిడ్డ తల్లి ఒడిలో నుండి జారి మంటల్లో పడగా ఇక్కడ షిరిడీలో ద్వారకామాయలో బాబా దునిలో చేతులు పెట్టి శిశువును కాపాడడం అనేది బాబాకు అగ్నిపై ఉన్న పరమాధికారాన్ని తెలుపుతుంది. ఈ లీల కేవలం శిశురక్షణ మాత్రమే కాదు, ఇది పరమాత్మ తన భక్తుల పట్ల చూపే దయా కరుణలకు ప్రతీక. ఇక్కడ నాకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం చాప్టర్ 18 శ్లోకం 66లో నాకు శరణాగతి చేయము, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేసేదనన్న శ్లోకం గుర్తుకొస్తుంది. ఆకాశం లేదా స్పేస్. బాబా సమస్త ప్రాణుల్లో ఆత్మగా తానే కొలువై ఉన్నాడని చెప్పడానికి ఈ లీల తార్కాణం. గోడ మీద బల్లి కిచకిచమని చేసే శబ్దానికి అర్థం ఏంటని ఒక భక్తుడు అడగగా బాబా చెప్తారు, ఔరంగాబాద్ నుండి తన చెల్లెలు వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తుంది అంటారు. బాబా చెప్పినట్లుగానే కొద్దిసేపట్లోనే ఔరంగాబాద్ నుండి గుర్రం మీద వచ్చిన వ్యక్తి సంచిలో నుండి ఒక బల్లి దూకి ద్వారకామాయిలోని బల్లి వద్దకు చేరుతుంది. ఇంకో లీల. ఒక భక్తుడు షిరిడీకి రావడానికి డబ్బులు లేక డబ్బులు కూడబెట్టాలని కాఫీలో చక్కెర వేసుకోవడం మానేస్తాడు. షిరిడీలో ఉన్న బాబాకు ఆ భక్తుడి మనోభావం కూడా తెలుసు. అందుకే అతను షిరిడీకి వచ్చాక అతని కాఫీలో చక్కెర ఎక్కువ కలిపి ఇవ్వమంటారు. ఈ లీలల ద్వారా చెప్పేది ఏంటంటే, ఒక చిన్న జీవి బల్లి ప్రవర్తన, మనోభావాలు ఆర్ ఆలోచనలు అవి కూడా ఆయన దృష్టికి రాక మానవు. అంటే ఆయన అణువులో నుండి అఖిలాండంలో వరకు ప్రతి స్పందనను గ్రహించగలరు. బాబా కాలం, దూరం, స్థలం అన్నీ అధిగమించిన సర్వవ్యాపి పరబ్రహ్మ స్వరూపం. చాప్టర్ 18-19లో చెప్పబడినట్టుగా తల్లి తాబేలు ఈవలి ఒడ్డున, దాని పిల్లలు అవతలి ఒడ్డున. తాబేలు తన పిల్లల్ని కేవలం తన చూపులతోనే పెంచి పోషించినట్లు, అదేవిధంగా బాబా పట్ల మన భక్తి శ్రద్ధలు కలిగి ఉండి శరణాగతి చేయడం వలన బాబా రక్షణ పొందుతూ ఆయన చూపే మార్గంలో జీవితం సార్థకం చేసుకోవచ్చు. పాము కప్ప కథ. శత్రుత్వం జన్మ జన్మలకు కొనసాగబడుతుంది అని చెప్పబడే ఒక కథ. ఒక సరస్సు దగ్గర పాము ఒక కప్పని కొద్ది నిమిషాల్లో మింగనుంది, వారి మధ్య ఉన్న పూర్వజన్మ శత్రుత్వం వలన. కాని బాబా పాము వద్దకు వెళ్ళి, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడుతుంది, నీ ద్వేషాన్ని వదిలి శాంతించు అనగానే పాము కప్పని వదులుతుంది. అంటే ఈ కథ వలన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరితో శత్రుత్వాన్ని పెంచుకోకూడదని, అది జన్మ జన్మలకు కొనసాగుతుంది అని తెలుస్తుంది. మరియు తప్పు చేస్తే పశ్చాత్తాపడడం వలన చేసిన తప్పుకు ఎటువంటి జన్మ ఎత్తినా పరబ్రహ్మ స్వరూపుడైన బాబా కాపాడుతాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం. సూసైడ్ అటెంప్ట్ చాప్టర్ 26. గోపాల్ అంబాడేకర్ కథ. కర్మఫలాన్ని ఎప్పటికైనా ఎన్ని జన్మలకైనా తప్పించుకోలేమని, అనుభవించి తీరవలసిందేనని చెప్పే కథ. ప్రాణత్యాగానికి తలపెట్టిన వ్యక్తికి సరియైన సమయంలో సరైన సూచన ద్వారా అంబాడేకర్ తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కర్మ ఫలితాన్ని ఆశించని నిష్కామ కర్మ ఎటువంటి బంధనాలలోనూ పడవేయదు. కానీ ఫలితాన్ని ఆశించి చేసే ప్రతి కర్మఫలాన్ని, మంచైనా చెడైనా, ఒక జన్మలో కావచ్చు లేదా కొన్ని జన్మల్లోనైనా అనుభవించి తీరవలసిందే అని బాబా ఈ లీల ద్వారా చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తికి బాబా ఎంతో సరళంగా, సులువుగా వివరించిన లీల. చాప్టర్ 16-17.
నేను, నాది, నాకు అనే అటాచ్మెంట్ను వదలనంత వరకు, వివేక వైరాగ్యాలు కలుగనంత వరకు, అంతర్ముఖులం కానంత వరకు బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యత కలగదని చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్తారు బాబా. కష్టానికి తగిన కూలి అని చెప్పే ఈ లీల చాప్టర్ 18, 19లో ఒకరోజు బాబా రాధాకృష్ణ మా ఇంటి వద్దకు వచ్చి ఒకరిని నిచ్చెన తీసుకురమ్మని, ఆ నిచ్చెన తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇస్తారు. ఈ లీల ద్వారా బాబా కష్టపడే వారికి కూలి సరిగ్గాను దాతృత్వంతోనూ ధారాళంగా ఇచ్చినట్లయితే కూలీవాడు సంతోషంగా సరిగా పనిచేయను, యజమానికి కూడా సంతోషంగా ఉండి ఎన్నో సమస్యలను సమ్మెలను దూరం చేయవచ్చని బాబా చెప్పారు. ఇలా బాబా సచ్చరిత్రలో చర్చించిన అంశం లేదు. జీవితాన్ని సవ్యంగా సరైన దిశలో నడిపించుకోవడానికి కావలసిన సూచనలు, సలహాలు, మార్గాలు అన్నీ ఎన్నెన్నో ప్రస్తావించారు. ఓం సాయిరామ్. తమసోమ జ్యోతిర్గమయ. హిందూ ధర్మంలో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఒకే సత్యాన్ని వివిధ కోణాల్లో వివిధ ఆధ్యాత్మిక మానసిక స్థాయిలకు అనుగుణంగా చెప్పడం వాటి ప్రత్యేకత. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను సమానంగా ప్రతిపాదించడమే ఈ గ్రంథాల్లో కనబడుతుంది. అనేక దేవతలు, ఒకే పరబ్రహ్మతత్వం. జ్ఞానం, భక్తి, కర్మ మార్గాల సమన్వయం ఇక్కడ ఒకే ధ్యేయానికి. కొలిచే రూపం ఏదైనా పిలిచే దైవం ఒకటే. బాబా కూడా ఎంతో మంది భక్తులకు విష్ణు సహస్రనామం, భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం, గీతారహస్యం లాంటి ఎన్నో గ్రంథాలను చదవమని ఆదేశించారు. మనం కూడా నచ్చిన గ్రంథాన్ని ఎన్నుకుందాం, సమగ్రంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.